నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే సాధన ప్రాక్టీస్ చేస్తున్న బిగినర్స్ సాధకులకి రకరకాల సందేహాలున్నాయి. వారికుండే సందేహాలేంటంటే, మేము ప్రాక్టీస్ చేస్తున్న సాధనలో కరెక్ట్ వేవ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా? సాధన మొదట్లో మాకు ఎటువంటి అనుభవాలొస్తాయి? సాధనలో బాగా డెవలప్ అవ్వాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలి? అలాగే మేము ప్రాక్టీస్ చేస్తున్న సాధన సరైనదా కాదా? ఇలా రకరకాల సందేహాలతో వీరు సాధన ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సందేహాలకి వారి దగ్గర ఆన్సర్స్ లేకపోవడం వల్ల వారి యొక్క అడుగనేది ముందుకు వేయడం జరగదు. కాబట్టి వారికుండే ఈ యొక్క సందేహాలకి ఈరోజు వీడియోలో సమాధానాన్ని అందించబోతున్నాను. మొదటగా ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందు సాధకులు ఏ యొక్క కారణాల వల్ల సాధన తీసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మానసికమైన ప్రాబ్లమ్స్ వల్ల, శారీరకమైన అనారోగ్య సమస్యల వల్ల, స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలని. ఇలా 3 రకాల కారణాల వల్ల సాధకులు ఈ యొక్క జర్నీలోకి రావడం జరుగుతుంది. అయితే మొదటగా మనం మానసికమైన ప్రాబ్లమ్స్ ఉండే సాధకులకి ఎటువంటి అనుభవాలొస్తాయి? వారు సాధనలో కరెక్ట్‌గా వెళ్తున్నారా లేదా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి అనేక రకాలుగా ఆలోచనలు వారిపై ప్రభావం చూపించడం. వీరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వడం. అలాగే ఏ పని చేస్తున్నా సరే మనసు కుదుటగా లేకపోవడం జరుగుతుంది. ఈ యొక్క కారణాల వల్ల వీరు సాధనలో వస్తారు. వచ్చి వీరు సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీరికి ఎటువంటి అనుభవం కలుగుతుందంటే, మొదట్లో ఆలోచనల యొక్క ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. కానీ వీరు సాధన ప్రాక్టీస్ చేసే కొలది ఏమవుతుందంటే, ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రెషర్ అనేది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. కానీ మైండ్‌లో మాత్రం ఆలోచనలు అలాగా జనరేట్ అవుతూనే ఉంటాయి. కానీ వాటి యొక్క ప్రెషర్ ఉండదు. అలా కొంతకాలం పూర్తయిన తర్వాత ఏమవుతుందంటే, ధ్యానంలో మొదట చిన్ని మినుగురు పురుగుల్లాగా ఏదో వెలుగులు కనిపించడం, లేకపోతే చీకటిగా ఉండడం, వెంటనే ఏదో ఆలోచన రావడం. అలాగే మరికొంతసేపు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని బాధ, భయం, ఆందోళన వస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ విధంగా వీరికి బిగినర్స్‌లో ఇటువంటి అనుభవాలొస్తాయి. వీరు మరింతగా సాధన బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే పూర్తిగా మనసులో వచ్చే అనేక రకాల ఆలోచనలు పూర్తిగా శూన్యమవుతాయి. శూన్యమవి ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఇటువంటి అనుభవాలు రావడం మొదలవుతాయి. ఎప్పుడైతే వీరికి ఇటువంటి అనుభవాలొస్తాయో నెమ్మదిగా వీరు స్పిరిచువల్‌గా కూడా గ్రోత్ అవుతున్నారని వీరు గుర్తించాలి. అప్పుడు ఏం చేయాలంటే, మరింతగా స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలంటే వారి యొక్క గురువుల ద్వారా సాధనలో చాలా క్లిష్టమైన కొన్ని సాధనా ప్రక్రియలుంటాయి. ఆ యొక్క సాధనా ప్రక్రియల గురించి గురుముఖంగా తెలుసుకొని, వారి ద్వారా సాధన తీసుకుంటే మరింతగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శారీరకమైన అనారోగ్య సమస్యలుండే సాధకులకి ఎటువంటి అనుభవాలొస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శారీరకమైన అనారోగ్య సమస్యలుండే సాధకులకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని, నిద్ర లేకపోవడం అని, థైరాయిడ్ సమస్యని, అలాగే శ్వాస ఆడకపోవడం అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్రాబ్లమ్స్‌లో ఉండి వాళ్ళ సాధనలో వచ్చినప్పుడు మొదట్లో వీరి యొక్క శరీరం బాగా బరువుగా అనిపించడం, కాళ్ళు చేతులు బాగా లాగడం, సాధన చేస్తూ ఉంటే శరీరం వారికి సహకరించదు. కానీ వీరు సాధన చేసే కొలది ఏమవుతుందంటే నెమ్మదిగా సాధన చేసేందుకు వారి యొక్క శరీరం వారికి సహకరిస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే వీరికి ఏ యొక్క ప్రాబ్లమ్ ఉందో ఆ యొక్క ప్రాబ్లమ్ నుండి నెమ్మదిగా వారికి నార్మల్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందనుకుందాం. ఆ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం. అలాగే వారికి సరిగ్గా నిద్ర రావట్లేదు అనుకున్నాం రాత్రులు. వీరు ఒక 1 మంత్, 2 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వీరికి 7 లేదా 8 గంటలు నిద్ర బాగా రావడం. ఇటువంటి అనుభవాలనేవి కలుగుతాయి. ఈ యొక్క అనుభవాలు కలగడంతో పాటు వీరికి వేరే రకమైన అనుభవాలు ఎలా ఉంటాయంటే, వీరి యొక్క శరీరంలో అధికంగా చెమటలు పట్టడం, బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం, అలాగే ఏదో తెలియని శరీరం కాస్త తేలిగ్గా అనిపించడం, ఇలా అనుభవాలు కలుగుతాయన్నమాట. ఇలా మీకు అనుభవాలు కలిగితే మీరు సాధనలో సరైన పద్ధతిలో వెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలనుకుంటే సాధకులకి ఎటువంటి అనుభవాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి మొదటి నుంచే జ్యోతి దర్శనం అవ్వడం గాని, అలాగే బాడీలోకి అధికంగా కాస్మిక్ ఎనర్జీ ప్రవహించడం అని, బాడీ బాగా తేలిగ్గా ఉండడం గాని, ఇలా రకరకాల అనుభవాలు కలుగుతాయి. ఈ యొక్క అనుభవాలు కలిగితే వీరు సాధనలో
సరైన పద్ధతిలో వెళ్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క అనుభవాలనేవి వీరు సాధనలో ఒక మెట్టు ఎక్కారు అని చెప్పేందుకు మాత్రమే. మరి దాని తర్వాత ఎలా ఉంటుందంటే, వీరు సాధనలో డీప్‌కెళ్ళే కొలిది వీరి యొక్క మనసు పూర్తిగా వీరి యొక్క వశం అవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి దేని మీద కూడా ఆసక్తి అనేది ఉండదు. అంటే ఒక మూవీ చూడాలని, లేకపోతే ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని, నాకు ఒక పెద్ద బంగ్లా కావాలని, లేకపోతే ఒక మంచి కారు కావాలని, ఇలా రకరకాల కోరికలనేవి ఉండవు. కోరికలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ప్రకృతితో దగ్గరగా ఉండడం, అలాగే భగవంతుని ప్రతి క్షణం పూజించడం, మరింతగా సాధన చేయాలని మనసులో తపన కలగడం, ఇంకా సాధన చేస్తే నేను ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాననే తపన అధికంగా వారిలో కనిపించడం, ఇలా రకరకాల అనుభవాలనేవి సెకండ్ స్టేజ్‌లో వీరికి రావడం జరుగుతుంది. ఈ స్టేజ్‌లో వీరు మరింతగా సాధన చేసే కొలది వీరి యొక్క మనసు పూర్తిగా శూన్యమవుతుంది. శూన్యమై వీరు సాధనలో కూర్చొని గంటలు గడిచిపోతున్నా సరే, వీరికి ఒక 10 నిమిషాలు అయినట్టుగా, ఒక అరగంట సేపే సాధన చేసినట్లుగా అనుభవంలోకి రావడం. అలాగే సాధనలో గురువుల యొక్క దర్శనం అనేది మనకు ఆజ్ఞాచక్రం దగ్గర కనిపించడం. అలాగే ఎవరో మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం. అలాగే యూనివర్స్ అనేది మనకి ప్రతి క్షణం కూడా మనం చేసే ప్రతి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండడం. ఇలా రకరకాల అనుభవాల ద్వారా వారు సాధనలో క్రమ పద్ధతిలో వెళ్తున్నారని, వారు ఇంకా సాధనలోకి వెళ్ళేందుకు విశ్వం అనేది వారికి సహాయం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలనేవి మానసికమైన ప్రాబ్లమ్స్, శారీరకమైన అనారోగ్య సమస్యలు, అలాగే స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఈ ముగ్గురికి కూడా ఖచ్చితంగా అనుభవాలొస్తాయి. కానీ ఆ యొక్క అనుభవాలనేవి వారు చేస్తున్న సాధనపై ఆధారపడి ఉంటాయి. వారి యొక్క సాధన అనేది ఎంత బలంగా వారిపై ప్రభావం చూపిస్తుందో అనే దానిపైన ఈ యొక్క అనుభవాలనేవి రావడం ఉంటుంది. మీరు మరింతగా సాధనలో డెవలప్ అవ్వాలంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలని మీరు తెలుసుకుంటూ ఉండాలి. యోగ వశిష్టం గాని, అష్టావక్ర గీత గాని, అలాగే భగవద్గీత గాని, ఇలా కొన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్‌ని మీరు చదువుతూ, ప్రవచనాలు వింటూ, జ్ఞానానికి సంబంధించిన విషయాలను విచారణ చేస్తూ, మీకు మీరుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు స్పిరిచువల్‌గా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. మీరు ఆ యొక్క స్థాయిలో పూర్తిగా మిమ్మల్ని మీరే మర్చిపోతారు. పూర్తిగా ఆ యొక్క సమాధి స్థితిని చేరుకుంటారు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలను మీరు చేస్తూ ఉండాలి. అప్పుడే ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. ఓకేనండి. మీకుండే రకరకాల సందేహాలకి ఈ యొక్క వీడియోలో సమాధానాలు దొరికాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకేవైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.